హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఇది రోటీస్లోకి, చపాతీస్లోకి, ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో 4 స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత జీడిపప్పు, 2 స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. చక్కగా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరే తపాలలో వాటర్ వేసుకొని అందులో 1 కప్పు పొటాటో ముక్కలు, 1 కప్పు బీన్స్, 1 కప్పు క్యారెట్ ముక్కలు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇవి చక్కగా ఉడికాయి. చెక్ చేసుకొని వాటర్ నుంచి వేరు చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులు, జీడిపప్పు, కొబ్బరి ఉంది కదండి, దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయించుకుని దోరగా వేగినంత వరకు వేయించుకోవాలి. మీడియం సైజు 3 టమాటా పళ్ళను మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. మరి ఇంకా వాటర్లా ఉంది కదా, మరి 2 నిమిషాలు పాటు కుక్ చేసుకుందాం. బాగా ఫ్రై అయింది. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. జీడిపప్పు, ఎండు కొబ్బరి, నువ్వులు మిశ్రమాన్ని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కడాయికి అంటుకోకుండా నీట్గా వస్తుంది కదండి, అంటే ఇది ఫ్రై అయినట్లు. ఇందులో ముందుగా ఉడకబెట్టుకుని వెజిటబుల్స్ని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కలుపుకొని మరి 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు చక్కగా ఈ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీతో, రోటీస్తో, ఫ్రైడ్ రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.